ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కక్షపూరిత రాజకీయాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి అన్నది ఇదే నిదర్శనము. ఈ రకంగా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా డే 1 నుంచి కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఒకరిని ఫ్రేమ్ చేయడము, ఒక మనిషిని పట్టుకుంటారు, దాని చుట్టూ ఒక కథ అల్లుతారు, తద్వారా ఆ కథకి తగినట్టుగా ఎవిడెన్స్లు కానీ అవన్నీ కానీ చేసేసి అతన్ని లోపలికి వస్తారు. ఇదే సంఘటన నన్ను కూడా ఇలాంటి ఒక చర్య చేసే నన్ను కూడా 37 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. నేను ఒక డాక్టర్ని, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని చేసి మా నాన్నగారు అడుగుజాడలో నడిచి నలుగురు సేవ చేయాలని వచ్చిన నన్ను కూడా ఒక మర్డర్ కేసులో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఏదో మర్డర్ కేసులో ఎటువంటి 0.1% కూడా ఇన్వాల్వ్మెంట్ లేని మర్డర్ కేసులో నా పేరు దాంట్లో చేర్చడము, దాని చుట్టూ కథల్లేసి సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. మరి బయటకు వచ్చాక ఏమైంది అంటే మళ్ళీ ఏం లేదు, వాళ్ళు అనుకున్నా చేశారు. సేమ్ అలాంటిదే ఈరోజు మిథునన్న విషయంలో కూడా జరుగుతుంది. అసలు లిక్కర్ స్కామ్ అన్నదే లేదు. ఫస్ట్ 50,000 కోట్లు లిక్కర్ స్కామ్ అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, తర్వాత 10,000 కోట్లు అన్నారు. ఈరోజు తీరా చూస్తే 3,500 కోట్లు అంటున్నారు. అసలు అది కూడా ఏం లేదు. కావాలని ఒకరిని డీఫేమ్ చేయడం కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే ఏ రకంగా పుంజుకుంది, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ఏ రకంగా ప్రజల తరఫున పోరాడుతుంది అని చూసి ప్రజల నుంచి పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టార్గెట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని ఏదో ఒక కేసులో పెట్టి ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు. మాకు చట్టం పైన పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది. మిథునన్న ఖచ్చితంగా కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అని మేము ఈ సందర్భంగా ప్రగాఢంగా నమ్ముతున్నాము. అండ్ అదే రకంగా బయటకు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సందర్భంగా అంటే యూత్ ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ యూత్ అసలు యాక్టివ్ గా ఉన్నారో, క్రియాశీలకంగా పోస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో తిరిగి అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఒక యూత్ లీడర్ గా? ఎందుకంటే ఎప్పుడైనా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది యూత్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. సో అందుకనే ఇది ఒక స్టెప్ ముందుగానే ఆలోచించి వాళ్ళు యూత్ ని కొట్టామంటే ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆపచ్చు అని చెప్పి యూత్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. మేము ఎక్కడా కూడా ఆగము. ఎంతైతే టార్గెట్ చేస్తారో, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నేను భయపడిపోయి ఇంట్లో కూర్చోట్లా, బయటకు వచ్చా, రోడ్డుకి ఎక్కుతా, నేను పోరాడతా, ఖచ్చితంగా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటా. ఆ రకంగానే మా యూత్ అంతా కూడా ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ గానే ఉంటుంది. కానీ భయపడి ఇంట్లో కూర్చున్న రకం అయితే మేము కాదు. పోలీసులు నిబంధనలు మనం చూస్తే సిపి ఆఫీస్ దగ్గర భారీ భద్రతలు పెట్టారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భద్రత పెట్టారు, ఎవరైనా కోర్టు దగ్గర కూడా భద్రతలు పెట్టాల్సిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ పర్యటనకి వెళ్తే భద్రత ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్లియర్ గా అర్థమైపోతుంది. కనీసం దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు. దగ్గర కూడా వెళ్ళినకుండా ఇంత 100 మీటర్స్ దూరం దగ్గర నుంచి ఆపేసి ఇక్కడ ఈ రకంగా సెక్యూరిటీ పెట్టేసి. సో ఈ ఎగ్జాంపుల్స్ తోనే మనకు అర్థమవుతుంది పోలీస్ ని ఏ రకంగా వాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి. వాడాల్సింది ఇక్కడ వాడట్లా, ఎక్కడైతే వీళ్ళు వాడకూడదో అక్కడ వాడి వాళ్ళ పూర్తిగా అధికార దుర్వినియోగం చేయడానికి ఇదే ప్రత్యక్ష మనకి ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది.